అమ్మడి అమ్మ చూసారా ఎంత ఉంది, ఎలా ఉంటుందో మరి చూద్దాం. అవసరం టేస్ట్ బాగుంది చాలా. 42 మాట్లాడద్దు 45 వరకు. లెట్స్ సీ. 1 minute later. కడుపు మండుతుంది. కాదు బ్రో, నిజంగా బ్రో అలాగన్నావు ఇలాగన్నావు. అరే కాదు నేను నిజం చెప్తున్నాను. అంతవరకు కట్ చేయి. నేను కడుపు మండుతుంది. ఇస్తాను బ్రో. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు ప్రాబ్లం ఉన్న మనిషి. అది కాదు బ్రో, అల్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నోళ్ళు తినకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ డిజైర్స్. ఈరోజు మనం ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జోలో చిప్ ఛాలెంజ్ చేస్తాను అనమాట. మన ఫ్రెండ్స్ చేస్తాను అన్నారు. ఒకసారి ఎలా ఉందో వీడియో మొత్తం చూడండి, మంచి ఫన్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇది ట్రై చేయొద్దు. మరి ఇంకెందుకు లేడు, వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. చాలా భయంకరంగా ఉంది. అసలు పిల్లని కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం అన్ని ఇచ్చాడు అనమాట. ఇట్ ఈస్ ద టైమ్ టు యూజ్లెస్ ద మ్యాడ్నెస్ ఆన్ ద జాయిన్ ద క్యూల్ట్. చాలా ఇచ్చాడు. చూసుకుంటే హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్ అంట. చూసారా, ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. దీనికి ఓకేనా. అమ్మడి అమ్మ చూసారా ఎంత ఉంది, ఎలా ఉంటుందో మరి చూద్దాం. అసలు మా వాడికి జోలో చిప్పు పెట్టమంటాడు, జోలో చాక్లెట్ ఇచ్చాడు, డార్క్ చాక్లెట్ అంట. మరి ఇది ఎలా ఉంటుందో మరి మనకు తెలీదు. సో మనం ట్రై చేస్తాను అంటున్నాడు, చూద్దాం. కళ్ళు కూడా డార్క్ చాక్లెట్ అవసరం వస్తుంది. నేను తినే అంత నాకు అంత ఇది లేదు. మనోడు తింటాను అంటున్నాడు, ట్రై చేస్తాను అంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో చూసి చెప్తాడు మనోడు. ట్రై చేస్తా కదా, పర్లేదు కదా, పర్లేదు, భయపడవు కదా. ఓకేనా, ఓకే లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను. మీకోసం మీ కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. మనోడు జోలో చిప్ పెట్టమంటే జోలో చాక్లెట్ పెట్టాడు. ఇది కూడా స్పైసీగా ఉంటుందని విన్నాను. మనం ట్రై చేస్తాను అంటున్నాడు, చూద్దాం ఎలా ఉంటుంది. జస్ట్ పట్టుకున్నప్పుడు చూసాం, వేరే లెవెల్ ఉంది. మనోడు ఫస్ట్ ట్రై చేస్తారు, తర్వాత నేను ట్రై చేస్తాను. మావాడు కూడా చిన్న తింటాను అంటున్నాడు. తెలుసు కదా మీ అందరికి, ఎస్వి ద ఎక్స్ప్లోరర్. ట్రై చేయి బ్రో. ఓకే తిను అంటే మనోడికి 20 minutes అని చెప్పాను. మావాడు 10 minutes ఉంటాను అన్నాడు. ఒకవేళ కాసుకోలేకపోతే ఇదంతా తింటాడు. చూద్దాం ఏటవుతుందో. ఫస్ట్ టచ్ చేసినప్పుడు స్పైసీ ఉంది చిన్నది, బట్ చూద్దాం. టైం తీసుకోవాలి అనిపించింది. స్టార్టింగ్ పట్టుకున్నప్పుడు అయితే ఘాటుగా ఉంది. మీకు సగ్గుపిండి ఒడియాలు నంచుకుంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. గైస్ ఇది చాక్లెట్ కాదు, చాక్లెట్ అని చెప్పి వీళ్ళు స్పైసీ చేస్తారు బాగా. బట్ మండుతున్నట్టుంది. అవసరం టేస్ట్ బాగుంది, చాలా టేస్ట్ బాగుంది. మీరు తినేటప్పుడు ఏం తెలియదు కానీ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది గాయస్. ఫర్ ఫన్ ఎవరన్నా మీరు గొంతు మండిపోతుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, తెల్లన్నం అది తింటారు కదా, మజ్జిగ అన్నం తింటారు కదా, తిన్నప్పుడు గాయ్స్ మన వాళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు? నేను నిజం చెప్తున్నాను భయ్య. మజ్జిగ అన్నం తింటారు కదా, తిన్నప్పుడు ఒడియన్ నంచుకుంటారు కదా మిరపకాయలు అవి, అలా నంచుకోవడానికి నేను చాక్లెట్ పెట్టను. లేదా నేను ఈ వీడియోలో ఇంకో ఫోన్ తో కూడా తీస్తాను. నంచుకోవడానికి చాక్లెట్ దారుణంగా ఉంది గాయస్. అవసరం ఉంది. నాకైతే టేస్ట్ అదిరిపోయింది. నచ్చిందా? నచ్చింది, చాలా చాలా నచ్చింది. ఇంకోటి మనం ఆర్డర్ పెట్టి మనం కూడా వీడియో చేద్దాం. ఇటు చూడు బ్రో, ఇటు మాట్లాడు. అది బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. వర్త్ అంటే వర్త్ 300 రూపీస్. ఇది వర్త్ 100% వర్త్. చెమటలు పడుతున్నాయి, చెమటలు పట్టేస్తే. చాలా కారం ఉంది, కొంచెం తినాలి. ఏమైంది బ్రో? కారం మామూలుగా లేదు, స్పైసీ తెలుస్తుంది. మరి ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, బాదం మిల్క్ ఉంది. నాకు ఇప్పుడే ట్రై చేయాలి ఉంది, కాకపోతే ఛాలెంజ్ కాబట్టి 10 minutes తినకుండా ఉండాలి కాబట్టి ఐ విల్ ట్రైయింగ్. చూద్దాం ఎంతవరకు ఉంటా నాకు తెలియదు. చాలా నో వర్డ్స్, అసలు మాటలు కూడా రావట్లేదు నాకు. అంతకాలం ఉందా? కర్చీఫ్లు కంపల్సరీ పోయా.
బ్రో అంత కారంగా ఉందా? ఎస్ బ్రో, చాలా ఉంది. బట్ ఒకటి ప్రాపర్ ఫుడ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మజ్జిగన కానీ ఇలా నైట్ మీరు తొరిపిన చలిదన్న కానీ ఏదైనా తింటారు కదా వాళ్ళకి challenge చేయించండి. ఇది ఆసం అంటారు వాళ్ళు, ఎందుకంటే చిన్న చిన్నది నంచుకుంటారు, సూపర్ ఉంటుంది. అది మాత్రం పక్కా బాగుంది, వర్త్ అంటావు. 100% వర్త్. బ్రో ఏమైంది బ్రో? మాటలు రావట్లేదు బ్రో, అసలు మాట్లాడితే ఇంకా ఎక్కువ స్పైస్ అనిపిస్తుంది. గాయస్ నేను చాలా వీడియోస్ చూసాను ఆర్డర్ పెట్టుకునే ముందు. యాక్చువల్లీ మేము చిప్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, కాకపోతే ఇది డార్క్ చాక్లెట్ ఇంకా బాగుంది. నెక్స్ట్ టైం చిప్ కూడా పెడదాం, చిప్ కూడా పెట్టి అది కూడా వీడియో చేద్దాం. అసలు నేను ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట, అంటే చిప్ పెడితే ఇది వచ్చిందా అని. కానీ మన రియాక్షన్ చూస్తే నాకు వర్త్ అనిపిస్తుంది. మీకు ఒకటి చెప్తున్నా, వర్తే భయ్యా. బీపీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నోళ్ళు చాలా వర్త్. కొంచెం ఆలోచించుకొని ట్రై చేయండి, ఓకేనా? నిజంగా చాలా, ఎవరికైనా ర్యాషెస్ అలాంటి ఉంటే మాత్రం కొంచెం చూసుకోండి. కాషన్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. బీపీ పేషెంట్స్ కాషన్స్ చూసుకోండి. వాళ్ళు చూసుకోండి. ఎర్రగా అయిపోయి బ్రో, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, అయితే ఏం బాగాలేదు. అవునా? వర్త్. అసలు ఇంకోటి ఏంటంటే కొంచెం కొంచెం నెమ్మదిగా యూ కెన్ ఎంజాయ్ చేస్తారు. మంచి ప్రాపర్ ఫుడ్తో నంచుకోవచ్చు. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను అసలు, కానీ చాలా వీడియోస్ చూసాను, నాకు భయమేసింది. మరి అంత హాట్ అయితే మనం తట్టుకోలేం కదా అని. మనోడే ముందుకు వచ్చాడు, నేను చేస్తాను నీకెందుకు, నేను వీడియో చేస్తాను కదా. 42 మాట్లాడద్దు, 45 వరకు 3 minutes అయింది ఆల్రెడీ. బాదం మిల్క్ తాగుతావా బ్రో? బాదం మిల్క్ వెయిట్ ఫర్ 45. తాగురా బ్రో, వేడి చల్లగా థమ్స్అప్ ఉంది, తాగుతావు బ్రో. ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఉంటాను. ఆ ఛాలెంజ్ ఎదుర్కొందాం. తగ్గనంటావు? ఐ విల్ ట్రై. పక్కా చూద్దాం. నాకు తెలియదు వీళ్ళు ఎంతవరకు ఉంటారో, కానీ మొక్కలు మాత్రం ఇద్దరిది మారిపోయి మీకు తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్రో నేను తీసుకుంటాను. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. 3 minutes అయింది ఆల్రెడీ. బాదం మిల్క్ తాగుతావు బ్రో? వెయిట్ ఫర్ 45. లేదు బ్రో, మరి కడుపు మండుతుంది. కాదు బ్రో, నిజంగా బ్రో అలాగే కాదు నేను నిజం చెప్తున్నాను. అంతవరకు ఖర్చు కడుపు మండుతుంది. ఇస్తాను బ్రో. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు ప్రాబ్లం ఉన్న మనిషి. కాదు బ్రో, ఫ్రేమ్ మారిపోతుంది. ఇస్తాను కూర్చో, నేను ఇస్తాను కూర్చో. నీకు ఏడ్ కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఫ్రేమ్ మారిపోతుంది, కూర్చో బ్రో. ఇస్తాను ఏడ్ కావాలి చెప్పు. వాటర్ బాటిల్ చాలా, మరి ఇది ఒకటే ఇస్తాను. మరి గ్యాస్ బ్రో 42 అయింది, 45 వరకు ఉంటానన్నా. ఎందుకంటే నేను మెడికేషన్ అన్నాను కదా, ట్రై చేస్తాను. నువ్వు సైడ్కి వెళ్ళిపోతా, ఫ్రేమ్ మారిపోద్ది. ఇట్లా మనోడు ఒకటే అయిపోయాడు. తిన్నప్పుడు ఏమనిపిస్తుంది కానీ గొంతు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుస్తుంది. మాట్లాడితే అసలు మనోడు తుల్లిపోయాడు. ఏమైంది బ్రో? బ్రో ఉంది బ్రో, తెలుస్తుంది. అది ఎఫెక్ట్ అయితే వదలట్లేదు, కారం అలా గొంతులోనే తిరుగుతుంది. చూడండి, కొంచెం రిస్క్ అయితే మాత్రం ట్రై చేయొద్దు, అంత ఈజీ అయితే కాదు. ఏదో మరి వీడియో కోసం నేను కొంచెం ట్రై చేస్తాను, ఛాలెంజ్ కాబట్టి ఎవరు ట్రై చేయకండి, చాలా కష్టం. గాయస్ నేను నవ్వుతున్నానని మీరేమనుకోకండి, ఛాలెంజ్ కాబట్టి నేను కూడా ఇస్తున్నాను. ఇంకా 10 minutes అన్నాడు, మరి ఎంత అయిందో నేను చూడలేదు టైము. సో మనోడు ఉండగలడో లేదో ట్రై చూద్దాం. మనోడైతే ఫిట్ అయిపోయాడు. మనోడికి వీడియో చేస్తాను, చూడండి ఏం చేస్తాడు. ఏం చేస్తున్నా పర్సన్స్ ఎవరైనా అల్సర్స్ ప్రాబ్లం కానీ ఎవరైనా ఉన్న ట్రై చేయకండి భయ్యా, ఇది రిస్క్ బట్ టేస్ట్ వర్త్. మనోడు నీకన్నా ఎక్కువ తిన్నాడు, అది తట్టుకోలేమంటావు. అల్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నోళ్ళు తినకండి. ఎలా ఉంది బ్రో రియాక్షన్ నీకు? మామూలుగా నీకు అంటే ఎలా ఉంది బ్రో? అంటే రియాక్షన్ ఎలా ఉంది? అంటే బాగుంది, ఇంకా ఓవర్గా అంటే స్పైసీ అయితే ఉంది, అది గొంతులోనే ఇంకా తిరుగుతుంది. నేను ఇది మరి చిప్పు ఒకటి ఇది ఒకలా ఉంటుందేమో, కడుపులో లేదు, జస్ట్ గొంతులోనే అలా ఉంది. కానీ కళ్ళు అయితే చాలా రెడ్డిష్ అయిపోయి బ్రో. రెడ్గా అయిపోయింది, కళ్ళు నీళ్ళు కూడా వస్తున్నాయి, అది కంట్రోల్ చేసుకుంటున్నాను. అదే ముక్కులో కూడా వచ్చేస్తుంది బ్రో నీళ్ళు, చెప్పకూడదు కానీ అంటే కొంచెం అలా ఉంది సిచ్యువేషన్. కానీ దారుణం అంటావు? దారుణం.
షూర్. ట్రై మాత్రం చేయకండి ఇంట్లో. చూసుకో, ఇంత గొంతులో తిరుగుతుంది, తాండవం ఆడేస్తుంది, మామూలుగా లేదు స్పైసీ అయితే. చూద్దాం మరి ఎంతవరకు అవుతుంది ఏంటో చూద్దాం. ప్రెజెంట్ 5 minutes అలాగ అయినట్టుంది. మామూలుగా లేదు స్పైసీ మాత్రం. లేదు బ్రో, నిజంగానే ఇది అయితే అసలు యాక్టింగ్ చేయడానికి స్కోపే లేదు. ఇంకా మీరు చూస్తున్నారు కళ్ళు అవన్నీ, ఐస్ లో వాటర్ అవన్నీ చూస్తున్నారు అసలు. యా బ్రో, కానీ అంటే ఛాలెంజ్ కోసమే బ్రో. నాకైతే అంత మీరు అలా మొండి పడుతూ ఉండకండి. చాలా మంది ట్రై చేసి ఇలా ఛాలెంజ్ గట్ట రిస్క్ తీసుకోవద్దు. ఎవడు అడిగాడు రండి నిన్ను? ఐఎమ్ ఆల్ రైట్ నౌ. కాకపోతే మీకు హెల్త్ ఇష్యూస్, స్టమక్ లోని అల్సర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొద్దు. నేను ఉన్నాను, నాకు ఉన్నది అది, అల్సర్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను ఛాలెంజ్ తీసుకొని ట్రై చేశాను. తీసుకున్న వెంటనే మొత్తం త్రోట్ అంతా కూడా ఐఎమ్ ఓకే. బట్ ఏంటంటే మనకి ఇంటెస్టైన్ లో మనకి కడుపులో తేడా కొట్టింది. మనోడికి ఇక్కడ throat లో తేడా అంతా కూడా. మనోడ రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత దీనిగా ఉందనేది. చాలా ఘోరంగా ఉంది భయ్య. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి ట్రై చేయలేదు, మీరే చెప్పండి. ట్రై చేస్తాను. ఇది వాటర్ ట్రై చేసిన స్పైసీ అయితే అలాగే ఉంది బ్రో. నేను హాఫ్ తాగాను, చూద్దాం. డ్రింక్ తాగు బ్రో, డ్రింక్ తాగు, డ్రింక్ తాగు. ఇప్పుడు డ్రింక్ ట్రై చేద్దాం. ఇందాకలా భయ్యా నా స్టమక్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది బ్రో, కొంచెం స్టమక్ వచ్చింది నాకు. అంటే వాటర్ తాగితే కింద దిగుతుంది అనుకుంటా. యా, ఇప్పుడు దిగుతుంది కాబట్టి ఇప్పుడు స్టమక్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బ్రో స్వీట్ తిను బ్రో, స్వీట్ తిను. ఫేవరెట్ గులాబ్ జామ్ ట్రై చేస్తాను. ఇదండి తిను తిను బ్రో. నార్మల్ గా నాకు ఒక డౌట్ ఉంది బ్రో, ఎప్పటి నుంచో వీడియోస్ చూస్తాను కదా. అంటే వీడియోస్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు నిజంగా చేస్తున్నారా లేకపోతే యాక్టింగ్ అనుకున్నాను. కానీ ఇప్పుడేమో నిజం అనిపిస్తుంది. కానీ అంటే వాళ్ళు ఏమంటే స్వీట్స్ తింటారు, ఇవన్నీ తింటారు, తగ్గుతుందా తింటే? లేదు బ్రో, అయితే ఎఫెక్ట్ అయితే ఏం తగ్గలేదు, అలాగే ఉంది. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం తినడం అంతే. బ్రో గులాబ్ జామ్ తిన్నా సరే అలాగే ఉందా? అలాగే ఉంది, ఏం చేంజ్ లేదు. అవునా? స్పైస్ అయితే ఉంది. ఇప్పుడు నా స్టమక్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అది. అయ్యో చూద్దాం మరి ఏమవుతుందో. బ్రో గులాబ్ జామ్ తిన్నా సరే అలాగే ఉందా? అలాగే ఉంది, ఏం చేంజ్ లేదు. డ్రింక్ తాగారు, వాటర్ తాగారు, అయినా డ్రింక్ తాగారు, వాటర్ తాగారు, అయినా అలాగే ఉంది. బాగా మీరు ట్రై చేయండి బ్రో. మీరు ట్రై చేయండి, అంటే మీరు ఎలాగో గెలిచారు. ఈ రోజు మీకు ఏదంటే బ్రో, థ్యాంక్ యూ ఈ బ్రో. రోజు మీకు ఏదంటే అదే. బాదం మిల్క్. చెస్ మీకు హ్యాట్స్ ఆఫ్. నేనైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్, నేనైతే నిజంగా చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనోడు తింటాడని చెప్పాడు కానీ కాయలేడని నేనైతే 100% అనుకున్నాను. కానీ మనోడు చూస్తే 10 minutes ఉండిపోయాడు. కడుపులో అయితే చేంజెస్ వస్తున్నాయి, ఒక్కొక్కటి కొంచెం పెయిన్ అటు ఇటు అవుతుంది. మరి ఏమవుతుందో చూడాలి, ఎంతవరకు ఉంటాను ఏంటో తెలియదు. ఈ ఎఫెక్ట్ అంతా తర్వాత ఇస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. బ్రో ఏం చేస్తున్నావు? ఇక్కడ ఆల్రెడీ మనకి చూపించారు కదా ఇందాక, అది మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్ గా జూమ్ చేసుకుంటే మీరు మెడికల్ కండిషన్ లో ఉన్నా లేకపోతే మీరు అలర్జిక్ గానీ ఉంటే మీరు అసలు టేస్ట్ చేయకండి. నేను మెడికల్ కండిషన్ లోనే ఉన్నాను, అందుకని మనం వెంటనే ఆగలేము. కాకపోతే మీరు స్వాలో చేసినప్పుడు మీకు కారంగా ఉంటుంది, దిగిన తర్వాత ఇప్పుడు మన బ్రో చెప్పినట్టు స్టమక్ లో మీకు ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? మన వాళ్ళు చూడండి, మనం ఛాలెంజ్ చేస్తుంటే ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చి చూస్తున్నారు. ఎవరు తమ్ముడు మీది? బాబా మేట. ఈ వీడియో పెడతాను చూడండి, కనిపిస్తారు మీరు, చెప్తాను తర్వాత. హాయ్ చెప్పరా, బాగున్నావు నువ్వు? ఒకసారి ఉన్నావు? ఓకే బ్రో, ఏమైంది? అదే స్టమక్ లో కొంచెం తేడాగా ఉంది బ్రో, అదే చూస్తున్నాను. అన్ని ట్రై చేశాను, అన్ని తాగాను, అయినా అలాగే ఉంది సిచ్యువేషన్. సో కొంచెం ఏదైనా ఛాలెంజ్ చేసినా మాత్రం చూసుకొని ట్రై చేయండి, రిస్క్ మాత్రం చేయొద్దు. ఇలాగే బ్రో చెప్పినట్టు అలర్జీ కండిషన్స్ అలాంటి ఉన్నవారు మాత్రం ట్రై చేయకండి, చిన్నపిల్లలు అసలు ట్రై చేయొద్దు. సో అదనమాట. నాకు తెలిసి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ట్రై చేయకూడదు, వాళ్ళు కూడా ట్రై చేయకండి. కొంచెం కాషన్స్ చూసుకొని చిన్నవి తినండి, ఒకేసారి మాత్రం తినేయకండి. బ్రో 300 పెట్టి కొన్నావు కదా, ఎస్ బ్రో. వర్తా కాదా? వర్త్ అంటే వర్తే బ్రో. ఛాలెంజ్ అయితే ఫ్రెండ్స్ మీద ఛాలెంజ్ విసిరి ఇలాగా చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ చూసుకొని చేయండి, ఒకేసారి తినకండి, అది మాత్రం చూసుకోండి. గాయస్ మీరు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం జోలో చాక్లెట్ తిన్నాం, నెక్స్ట్ జోలో చిప్ ట్రై చేద్దామో వద్దని కామెంట్ చేయండి బ్రో. మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నీకు ఛాలెంజ్ ఇచ్చారనుకో, నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ కామెంట్ పెట్టారనుకో నీకు ఛాలెంజ్, నువ్వు చేస్తావు చేయవా? 100%? పక్కా బ్రో, నువ్వు చేస్తావా? మన ఫాలోవర్స్ నీకు ఛాలెంజ్ ఇస్తే నేను మెడికేషన్ జస్ట్ లేదు చిన్నదేనా, నేను చిన్నది అంటే నేను ట్రై చేస్తాను, పక్కా మన ఫాలోవర్స్ ఇస్తే చేస్తావు, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే పక్కా ట్రై చేస్తాను. సో గాయస్ మీరే చూడండి, మన వాళ్ళు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు చేస్తానని. మీరు కానీ
మన వాళ్ళు జోలో చిప్ తినాలని కోరుకుంటే కింద కామెంట్ పెట్టండి, పక్కా నేను కొంటాను, కొనేసి మన వాళ్ళకి ఇస్తాను, ట్రై చేస్తారు. మన వాళ్ళు ఇవన్నీ తాగారు కానీ ఏది మన వాళ్ళని ఆపలేకపోతుంది. అసలు చాలా ట్రై చేసాను కానీ మీరే చూసుంటారు, ఆ పల్పి ఆరెంజ్ అవన్నీ వాటర్ వేస్తేను అయినా ఏ రిజల్ట్ లేదు. బట్ ఓకే సంబాట్ తగ్గిస్తాయి అంతే. బట్ మీరు పక్కన ఉంచుకొని ట్రై చేయడం బెటర్. అలాగని ట్రై చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువైపోద్ది. అవన్నీ చూసుకోండి కొంచెం. ఇవన్నీ కంపల్సరీ ఉండాలంటావా బ్రో? ఉండాలి బ్రో ఖచ్చితంగా. ఇందులో కనీసం 3 or 2 అయినా ఉండాలి, ఎందుకంటే మీకు స్పైస్ తగ్గించడానికి కొంచెం బాగుంటుంది. లేకపోతే స్వీట్స్ పక్క ఉంచుకోండి, అది కొంచెం బాగా తగ్గించే అవకాశం ఉంది. ఈ డ్రింకులు మాత్రం గ్యాస్లు అవన్నీ వద్దు. బాదం మిల్క్ పర్లేదు, అవి ఉంటే. కానీ ఇవన్నీ తాగినా నీకు తగ్గలేదు కదా? తగ్గలేదు బ్రో. అంటే జస్ట్ తగ్గలేమంటే కొంచెం ఒక 10-20% అయినా ఉంటుంది, లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది స్పైస్ టంగ్ మొత్తం.